ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 1 కేసు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఆ అప్డేట్ ఏందనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 వ్యవహారంలో ఏపీ చీఫ్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం. సో ఇక టాపిక్లోకి వెళ్తే, గ్రూప్ 1 వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో గతంలో ఇచ్చిన ఉత్తర్వులని అమలు చేయనందుకు మండిపడింది. గ్రూప్ 1 పరీక్షల వాల్యుయేషన్ సంబంధించి సాధారణ విచారణలో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకి ఈ కేసు రావడం జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీపై హైకోర్టు ఒకానొక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి కారణం, గత విచారణ సందర్భంగా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి జరిగిన అవకతవకలపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగించాలని ఎవరైతే ఆ నోటిఫికేషన్లో అర్హత సాధించి ప్రస్తుతం ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్నారో వారందరినీ తక్షణం ప్రాధాన్యత లేని పోస్టులకి పంపాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. కానీ నేటి విచారణ వరకు ఆంధ్రప్రదేశ్ సిఎస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు పాటించకపోవడం, దాని మీద ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలని చెప్పి ధర్మాసనం ప్రభుత్వాన్ని అడిగింది. రేపు ఉదయం 10:30 ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హాజరు కావాలి కోర్టుకు అని చెప్పి ధర్మాసనం చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసు మరొక కీలక దశలోకి వెళ్ళబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ప్రధాన కారణం ఏంటంటే, కోర్టు ఒకవైపు ప్రత్యేక విచారణ కమిషన్ సిట్ని కొనసాగిస్తూనే ఎవరైతే గతంలో ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది ప్రస్తుతం ప్రాధాన్యత పోస్టులో ఉన్న వాళ్ళందరినీ కూడా తక్షణం ప్రాధాన్యత లేని పోస్టుల్లో పోస్టింగ్ ఇవ్వాలని చెప్పడం ద్వారా కేసు ఒక్కసారి కీలక దశలోకి వెళ్ళింది. మరి ప్రభుత్వం ఇంతమటికి వారిని ప్రాధాన్యత లేని పోస్టులకి ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కీలక దశలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కసారి వాళ్ళకి ప్రాధాన్యత లేని పోస్టుల్లో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్గా కేసులో మార్పు అనేది వస్తుంది. సో మరి ఒకసారి సిట్ కనుక మరి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే, మరి ఆల్రెడీ గతంలో కూడా చెప్పడం జరిగింది ధర్మాసనం, తేడా వస్తే ఖచ్చితంగా దీన్ని గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిందో దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా. సో చూడాలి, ఏదేమైనా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఒక చరిత్రాత్మకమైన తీర్పుకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వేదిక కాబోతుందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.